మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనం ఆలకిద్దాం. సామెతల గ్రంథము నుంచి 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వెనుకలిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెత సలోమాను సామెత. ఈ సామెత 2 రకముల పిల్లలను, ఆ పిల్లలను గురించినటువంటి పనులను గురించి మాట్లాడుతూ ఉంది. జ్ఞానం గల కుమారుడిగా మొదటి రకము, అజ్ఞానం గల కుమారుడు పనిగా తండ్రిని సంతోషపరచడము. రెండవ రకమైన కుమారుడిగా బుద్ధి లేని కుమారుడును, ఆ రెండవ రకమైన బుద్ధి లేని కుమారుడి యొక్క పని తన తల్లికి దుఃఖము పుట్టించటమును. కేవలం తండ్రి అనే మాట లేదా కుమారుడు అనే మాట మాత్రమే కాదు కానీ పిల్లలు, కుమారుడు లేక కుమార్తె, తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వారమైన ఈ సామెత 2 రకముల పిల్లల గురించి, వారి పనుల గురించి జ్ఞాపకం చేస్తూ ఉంది. జ్ఞానము గల పిల్లలు తల్లిదండ్రులను సంతోషపరుస్తారు, వీరు మొదటి రకం. బుద్ధి లేనటువంటి పిల్లలు తల్లిదండ్రులను దుఃఖము పుట్టిస్తారు. ఇది 2వ రకం పిల్లలు, వారి పనులు. తల్లిదండ్రులను సంతోషపెట్టేటువంటి జ్ఞానం గల కుమారునిగా బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి ఆదికాండము 47వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివితే, ఆదికాండము 47వ అధ్యాయము 12వ వచనము. మరియు యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన కుటుంబపు వారినందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇక్కడ జ్ఞానం గల కుమారుడిగా తల్లిదండ్రులను సంతోషపెట్టినటువంటి, తండ్రిని సంతోషపెట్టినటువంటి తనయుడిగా, కుమారునిగా మనం ఇక్కడ యోసేపుని చూడొచ్చు. ఇక్కడ యోసేపు చేస్తున్న పని ఏంటంటే, యోసేపు తన తండ్రిని, తన సహోదరులను, తన కుటుంబం వారందరినీ కూడా లెక్కల చొప్పున సహితం వారికి ఆహారం ఇచ్చి సంరక్షించాడు అనేటువంటి మాటను చూస్తా ఉన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల పట్ల తాను జ్ఞానం గలగా పనిని చేశాడు. అది సంతోషానికి మారినటువంటి వచనము కూడా మనం చదవగలం. 48వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో నీ కుమారుడు యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలపబడెను. అంతటా ఇజ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచము మీద కూర్చుండెను. చాలా జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఇక్కడ యోసేపు తనయుడుగా తన తండ్రికి, తన తండ్రి అయిన యాకోబునకు తాను చేసిన జ్ఞానం గల పని, తాను అందించిన ఆహారం ఇచ్చి సంరక్షించినటువంటి పని. ఆ సందర్భంలో యాకోబు కాయిలా పడ్డప్పుడు, తాను అనారోగ్యం పాలయ్యి మంచం ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే యోసేపు తన యొద్దకు వస్తున్నాడనే సమాచారం తెలపబడినప్పుడే, తన ఎదుకు వచ్చినప్పుడు కాదు, సమాచారం తెలపబడినప్పుడే ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యాకోబు బలం తెచ్చుకొని తన మంచం మీద నుంచి కూర్చున్నాడు. అంటే ఎంతో సంతోషం పొందుకున్నాడు. మంచం మీద పడిన స్థితి నుంచి జ్ఞానం గల కుమారునిగా సంతోషపెట్టిన స్థితిని, జ్ఞానం గల కుమారుడిగా సంరక్షించిన స్థితిని, ఆహారం పెట్టిన రీతిని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైనటువంటి సంతోషాన్ని పొందుకున్నటువంటి వాడిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా దుఃఖము పుట్టించేటటువంటి కుమారునిగా కూడా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి.
ప్రత్యేకించి ఈ సమయంలో ఆదికాండం 26 అధ్యాయం 34, 35 వచనాలు మనం చదివితే, ఆదికాండం 26వ అధ్యాయం 34 మరియు 35 వచనాలు. యేసేపు 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బేరి కుమార్తెయగు యహూదీతును, హిత్తీయుడైన ఎలోను కుమారుయగు బాషెమతును పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రిబ్కాకును మనోవేదన కలుగు చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలకించాల్సిన మాట. యేసేపు తన 40 సంవత్సరాల వయస్సులో ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఈ ఇద్దరిని వివాహం చేసుకున్న ఈ పనికి తన తల్లిదండ్రులైనటువంటి ఇస్సాకుకు, రిబ్కాకు ఆ వివాహం చేయబడినటువంటి వారు మనోవేదన కలుగు చేసినటువంటి వారు. అంటే మనోవేదన కలుగు చేసినటువంటి ఆ సందర్భంగా తన భార్యలు ఉన్నారు. అంటే దానికి కారణం తను ఇష్టానుసారంగా వివాహం చేసుకోవడం. అంటే ఏశావు తన తల్లిదండ్రులకు మనోవేదనను కలుగజేసేదానికి కారణమయ్యాడు. దుఃఖము పుట్టించేదానికి కారణమయ్యాడు. బుద్ధి లేని కుమారుడుగా తన తల్లిదండ్రులకు దుఃఖం పుట్టించేటటువంటి సందర్భంలో ఏశావును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరొక వచనం కూడా మనం చదువుదాం. 27వ అధ్యాయము ఆదికాండము 44వ వచనము నుంచి 45వ వచనము. నీ అన్నగా కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరుచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదును. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా అనెను. 27వ అధ్యాయంలో జరిగిన సందర్భం అంతటిని కూడా మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. ప్రత్యేకంగా ఈ 44, 45 వచనాల్లో మనం చూస్తే ఇక్కడ ఏశావు కోపపడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ కోపం ఎంతగా ఉన్నటువంటి స్థితిగా ఇక్కడ మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయంటే, తన తల్లి రిబ్కా తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉంది. నీ మీద నీ అన్న కోపము తొలగి అది మర్చిపోయేంత వరకు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో లాబాను దగ్గరికి. ఎందుకంటే ఒక్కనాడే మీ ఇద్దరిని పోగొట్టుకోవడం అనేలా. అంటే అంత ఆ మాట పలికే అంత భయంకరమైన వేదన. ఇద్దరిని ఒకే రోజు పోగొట్టుకోవడం. అంటే ఆ కోపానికి కారణమైనటువంటి, ఆ కోపం కలిగినటువంటి ఆహ్, ఏశావు స్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, తన కోపం తన తమ్ముడిని చంపేటటువంటి స్థితి. ఇది తల్లిదండ్రులకు దుఃఖము అనేటువంటి మాట. అదే రీతిగా మరలా 46వ వచనంలో తన వివాహంను గురించే ప్రాణము విసిగిన మాటలు గూడా మరలా ఏశావు విషయంలో తల్లి మాట్లాడుతా ఉంది. మరియు రిబ్కా ఇస్సాకుతో భార్యాభర్తలు కలిసి ఏతు కుమార్తెల వల్ల నా ప్రాణం విసిగింది. ఎంతగా విసిగించారో ఏశావు భార్యలు అనగా ఏశావు సందర్భం. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకునే యెడల నా బ్రతుకు వలన నాకేం ప్రయోజనమనో. ఎంతగా దుఃఖమో చూడండి. తన రెండవ కుమారునికి ఒకవేళ అలాంటి స్థితి కలిగిన వారు దొరుకుతారేమో, అలాంటి స్థితిని కలిగినటువంటి వారిని చేసుకోవాల్సిందేమో అనే ఆహ్, ఆ దేశం నుంచి బయటికి పంపించే అంత దుఃఖం ఏశావు కల్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఆలకించాల్సినటువంటి మాటలు. మనం యేసేపు వలె తల్లిదండ్రులను సంరక్షించి, పోషించి మనం సంతోషపెట్టవలసినటువంటి వారమైనా, మనము ఏశావు వలె తల్లిదండ్రులకు దుఃఖము పుట్టించే, తల్లిదండ్రులు మనోవేదన కలిగించే, తల్లిదండ్రులు బాధ కలిగించే స్థితి లేకుండా జీవించవలసినటువంటి వారమైనా. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాటలివే. ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి వారు అవునటువంటి వారుగా ఉన్నారో, వారు ఏశాపు వలె జీవించవలసినటువంటి వారై ఉన్నారు. బుద్ధి లేనటువంటి బిడ్డలైనటువంటి ఏశావు వలె దుఃఖము పుట్టించే వారిగా ఉండకూడదు. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు ఈనాడు చాలా మంది జీవితాల్లో మీ జ్ఞానం గలవారేమని చెప్పుకుంటూ తల్లిదండ్రులను దుఃఖపెడతా ఉన్నారు.
మేము చెల్లివి గలవాళ్ళమని చెప్పుకుంటూ, తల్లిదండ్రులకు సంతోషం లేకుండా జీవితాన్ని జీవిస్తాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాట, ఇక్కడ జ్ఞానం, బుద్ధి, తల్లిదండ్రులను సంతోషపరచడం, దుఃఖపరచడం ఇవన్నీ గూడా చదువుతో గాని, ధనంతో గాని వీటితో ఏటితో పోల్చడం లేదు. తల్లిదండ్రులను సంతోషపరచడంతోనూ, దుఃఖం పరచడంతోనూ జ్ఞానం, బుద్ధిహీనత పోల్చబడతా ఉన్నాయి. ఈనాడు మనం జ్ఞానం గల కుమారులుగా, జ్ఞానం గల కుమార్తెలుగా తండ్రిని పోషిస్తూ, తల్లిని పోషిస్తూ, వారికి కావాల్సిన అవసరతలు అందిస్తూ, సంరక్షిస్తూ, సహాయం చేస్తూ, వారిని గౌరవిస్తూ, సంతోషపరచవలసిన యేసేపు వలె ఉండవలసిన వారమైన, బుద్ధి లేని కుమారుడిగా ఉన్న, మనోవేదన పుట్టిస్తూ ఉన్న యేసేపు వలె ఉండవలసిన వారమైన. కాబట్టి మనం యేసేపు వలె కాక, యేసేపు వలె జీవించవలసినటువంటి వారమైన. నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనంలో మనం ఈ మాటను జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారమైన. నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతు అగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. దేవుడు తనిస్తున్న ఆజ్ఞలలో మొదటి మానవ సంబంధాలకు సంబంధించిన ఆజ్ఞ. మొదటి ఆశీర్వాదంతో కూడిన షరతుకు సంబంధించినటువంటి ఆజ్ఞ. దేవుడు నువ్వున్న స్థితిలో నిన్ను దీవించాలంటే, నువ్వున్న స్థితిలో దీర్ఘాయుష్మంతుడుగా నిన్ను చేయాలంటే, దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటంటే నీ తల్లిదండ్రులు సన్మానించాలి. ఈనాడు జ్ఞానం గల కుమారుడిగా తల్లిదండ్రులు సంతోషించే స్థితిలో ఉంటే, మన జీవితాలకు ఈ దీవెన, ఈ ఆయువు, ఈ ఆశీర్వాదం ఉన్న చోట్ల ఫలించడం అనేటువంటిది మనం పొందుకుంటాం. కాబట్టి మనం తల్లిదండ్రులు దుఃఖపరిచే వారిగా కాక, సంతోషపరిచే వారిగా జీవించవలసిన వారమైనాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీకు వందనాలు. అవును మా తండ్రి, మా జీవితం అయ్యా మేము యేసేపు వలె జీవించవలసినటువంటి వారమైనాం. యేసేపు వలె కాక యేసేపు వలె జీవించవలసిన వారమైనాం. ప్రభా, యేసేపు వలె జ్ఞానం కలిగిన కుమారులుగా, కుమార్తెలుగా తల్లిదండ్రులను సంతోషపరచుటకు సహాయం దయచేయండి. యేసేపు వలె మా జీవితాల తల్లిదండ్రులను బుద్ధి లేని వారిగా దుఃఖపరిచే స్థితి నుంచి దూరపరచమని ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తుతిస్తూ వందనాలు తెలియపరుస్తూ, ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు దయచేయమని ఈ మనవులన్నీ యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.